ఒకసారి చెప్పండి. HTML ఇన్పుట్ టైప్స్. అక్కడ ఫాస్ట్ చెప్పాలి గైస్. ఏమేమి ఉన్నాయి ఫస్ట్ ఇది? ఇన్పుట్ టైపు టెక్స్ట్. నెక్స్ట్ వన్ గైస్ చెప్పాలి. పాస్వర్డ్. నెక్స్ట్ ఈమెయిల్. నెక్స్ట్ డేట్. ఫస్ట్ డేట్ కి సంబంధించి మొత్తం చూద్దాం. డేట్ ఒక టైపు. నెక్స్ట్ డేట్ టైం ఐఫన్ లోకల్. నెక్స్ట్ మంత్. నెక్స్ట్ వీక్. నెక్స్ట్ టైం. అంతేనా? ఇవేనా ఉన్నాయి మొత్తం? డేట్ ఇస్తే ఓన్లీ డేట్ టైం లోకల్ ఇస్తే డేట్ తర్వాత టైం కూడా. మంత్ ఇస్తే ఓన్లీ మంత్ ఇయర్. వీక్ ఇస్తే ఆ మంత్ లో ఏ వీక్. టైం ఇస్తే ఓన్లీ టైం వరకు సెలెక్ట్ చేసుకోవాలి. నెక్స్ట్ నంబర్, రేంజ్, ఇమేజ్, యూఆర్ఎల్, టెలిఫోన్ నెంబర్ టెల్. నెక్స్ట్ సెర్చ్, సబ్మిట్. ఓకే. నెక్స్ట్ రీసెట్. ఇంకేమైనా మిస్ అయినాయా? ఇవేనా ఇన్పుట్ టైప్స్? ఇన్పుట్ టైప్ టెక్స్ట్ ఇస్తే టెక్స్ట్ వస్తుంది. పాస్వర్డ్ ఇస్తే పాస్వర్డ్ హిడెన్ అవుతుంది. ఈమెయిల్ ఇంకోటి ఉంది. ఇంకోటి ఏంటి? హిడెన్ అని ఇస్తే ఆ ఫీల్డ్ మనకు కనిపించదు. టెక్స్ట్, పాస్వర్డ్, ఈమెయిల్, డేట్ టైం లోకల్, మంత్, వీక్, టైం. నెంబర్ ఇస్తే నెంబర్ వస్తుంది. రేంజ్ ఇస్తే రేంజ్ వస్తుంది. ఇంకోటి ఉంది కలర్. ఇంకేమున్నాయి? ఇమేజ్, యూఆర్ఎల్, టెల్, హిడెన్, కలర్, రేంజ్ ఆల్రెడీ ఇచ్చాను ఇక్కడ. రేంజ్ అంతేనా? మోస్ట్లీ అన్ని కవర్ అయినట్లున్నాయి. సో ఇవి నిన్న చూసాం మనం. ఓకే. నెక్స్ట్ ఇంకేం చూసాం? ఇన్పుట్ టైప్ యొక్క యాట్రిబ్యూట్స్ కూడా చూసాం. అవునా? ఇన్పుట్ టైప్ ఉన్నటువంటి యాట్రిబ్యూట్స్ శాంపుల్ చూసాం. ఈరోజు డీప్ గా వెళ్దాం వాటికి ఏంటండి అన్ని చూసాం. సబ్మిట్, ఇన్పుట్ టైప్ బటన్. ఇన్పుట్ టైప్ బటన్. ఓకే. సో మోస్ట్లీ అన్ని కవర్ అయినాయి. ఇన్పుట్ యాట్రిబ్యూట్స్. ఈరోజు టాపిక్ ఇదనమాట. ఇన్పుట్ యాట్రిబ్యూట్స్ అంటే ఈ ఇన్పుట్ ట్యాగ్ లో రాసేటటువంటి యాట్రిబ్యూట్స్ ఏమేమి ఉన్నాయి. ఆల్రెడీ మనం నిన్న కొన్ని చూసాం. ఏమేమి చూసాం? ఈ టైప్ అని ఒక యాట్రిబ్యూట్. ఆ యాట్రిబ్యూట్ లో ఫీల్డ్స్ చూసాం. నేమ్, ఐడి, వాల్యూ. ఇంకా కొన్ని చూసింది ఏమున్నాయి? ఇది ప్యాటర్న్ నిన్న చూసాం. ఓకే. ఇంకా ఇవి డిజేబుల్డ్, రిక్వైర్డ్, నో వాలిడేట్, ఆటో కంప్లీట్ అని కూడా చూసాం. ఇంకా మిగతావన్నీ ఈ రోజు కవర్ చేసేది. ఓకే గైస్. The value attribute. Okay guys, today topic date 11-01-2023 topics to be covered. The value attribute. ఓకే. వాల్యూ సంబంధించి ఏమేమి అట్రిబ్యూట్ ఉన్నాయని. ఓకే. ద ఇన్పుట్ వాల్యూ అట్రిబ్యూట్ స్పెసిఫైస్ ఎన్ ఇనిషియల్ వాల్యూ ఫర్ ఇన్పుట్ ఫీల్డ్. ఓకేనా? మనం ఆల్రెడీ చూసాం కదా. వాల్యూ అని ఎప్పుడు ఇస్తాం? ఏదైనా ఒక ఫీల్డ్ కి డిఫాల్ట్ గా వాల్యూ సెట్ చేయాలనుకుంటే ఎక్కడ సెట్ చేసాం మనం వాల్యూ అని? ఇక్కడ ఈ యూజర్ నేమ్ అనే దానికి డిఫాల్ట్ గా వాల్యూ సెట్ చేయాలనుకుంటే వాల్యూ అట్రిబ్యూట్ యూజ్ చేస్తాం.
ఓకే, ఆల్రెడీ మనం రిపీటెడ్ టైమ్స్ దీన్ని చూసాం. సో ఎందుకోసం ఇది చేస్తామంటే ఇన్పుట్ ఇన్పుట్ ఫీల్డ్స్ విత్ ఇనిషియల్ వాల్యూస్, డిఫాల్ట్ వాల్యూస్ కోసం ఈ వాల్యూ అట్రిబ్యూట్ అనేది యూజ్ చేస్తాం. మనం ఆల్రెడీ చెక్ చేసాం కాబట్టి ఐ థింక్ మనకి ఇప్పుడు అవసరం లేదు అది. సెకండ్ వన్, ది రీడ్ ఓన్లీ అట్రిబ్యూట్. ఓకే, ది రీడ్ ఓన్లీ అట్రిబ్యూట్. రీడ్ ఓన్లీ అట్రిబ్యూట్ చెప్పండి కదా, దేనికి యూజ్ చేస్తాం రీడ్ ఓన్లీ అని? రీడ్ ఓన్లీ అని ఎస్టర్డే మనం డిస్కస్ చేసాం. రీడ్ ఓన్లీ అంటే రీడ్ ఓన్లీ, దాన్ని రీడ్ మాత్రమే చేయగలడు, దాన్ని ఇంకా మోడిఫికేషన్ ఏమి చేయలేడు. ద ఇన్పుట్ read only attribute specifies that an input field is read only. ఒక ఇన్పుట్ ఫీల్డ్ రీడ్ ఓన్లీ అని చెప్పడం కోసం ఇది అట్రిబ్యూట్ యూజ్ చేస్తాం. ఏ రీడ్ ఓన్లీ ఇన్పుట్ ఫీల్డ్ కెనాట్ బి మోడిఫైడ్. వన్స్ కానీ ఏదైనా ఒక ఇన్పుట్ ఫీల్డ్ కి రీడ్ ఓన్లీ అట్రిబ్యూట్ అప్లై చేస్తే ఆ ఫీల్డ్ ని మనం మోడిఫై చేయలేము. హౌఎవర్ ఏ యూజర్ కెన్ ట్యాబ్ టు ఇట్, హైలైట్ ఇట్ అండ్ కాపీ ద టెక్స్ట్ ఫార్మ్ ఇట్. దాన్ని హైలైట్ చేయొచ్చు, దాని మీద క్లిక్ ఇవ్వచ్చు, ఆ ఇన్పుట్ ఫీల్డ్ లో ఉన్న టెక్స్ట్ ని కూడా కాపీ చేయొచ్చు. ద వాల్యూ ఆఫ్ రీడ్ ఓన్లీ ఇన్పుట్ ఫీల్డ్ విల్ బి సెంట్ వెన్ సబ్మిటింగ్ ది ఫామ్. ఇన్పుట్ ఫీల్డ్ కూడా మనం ఫామ్ సబ్మిట్ చేసేటప్పుడు ఈ ఫీల్డ్ కూడా ఫీల్డ్ వాల్యూ కూడా పాస్ అవుతుంది. చూడండి ఇక్కడ ఎక్కడ ఇచ్చాడు, రీడ్ ఓన్లీ ఇచ్చాడు చూసారా. మనం కూడా నిన్న అప్లై చేసాం. ఎక్కడ ఇచ్చాం, ఇదిగో రీడ్ ఓన్లీ. ఏమైంది, పాస్వర్డ్ ఫీల్డ్ కి రీడ్ ఓన్లీ అని అప్లై చేసాం. ఓకే, పాస్వర్డ్ కాకుండా వేరే ఫీల్డ్ కి అప్లై చేద్దాం. ఇక్కడ యూజర్ ఐడి దీనికి అప్లై చేద్దాం. చూడండి ఇక్కడ టెక్4 నాగేశ్వర్ అనే దాన్ని నేను ఒక్కసారి మళ్ళీ రిఫ్రెష్ చేద్దాం మన ఫామ్ ని. ఇట్ ఈస్ form1.html. ఫార్మ్స్ లో శాంపుల్ ఇన్పుట్ టైప్ ఓపెన్ విత్ గూగుల్ క్రోమ్. ఓకే, చూడండి ఇక్కడ టెక్4 నాగేశ్వరన్ ఈ ఫీల్డ్ కి నేను ఏం చేశాను, అట్రిబ్యూట్ డిజేబుల్ చేశాను. డిజేబుల్ చేయటం వల్ల ఏమైంది, డిజేబుల్ అయిపోయింది. డిజేబుల్ తో పాటు స్పెసిఫిక్ కలర్ కూడా వచ్చింది. ఇప్పుడు నేనేం చేస్తాను, దానికి ఈ రీడ్ ఓన్లీని అప్లై చేస్తాను. రీడ్ ఓన్లీ అప్లై చేసినా కూడా దాని మీద మనం మాడిఫై చేయలేము, కాకపోతే కలర్ రాదు. చూడండి ఇక్కడ నేను రిఫ్రెష్ చేయకముందు డిజేబుల్ అయిపోయింది, నేను ఇక్కడ మాడిఫై చేయలేను, డిఫరెంట్ కలర్ లో వచ్చింది. ఇప్పుడు నేను రీడ్ ఓన్లీ అని ఇచ్చాను కదా, డిజేబుల్ తీసేసి రిఫ్రెష్ చేస్తున్నాను. ఓకే, చూడండి కలర్ బ్యాక్గ్రౌండ్ వైట్ వచ్చింది, బట్ నేను కర్సర్ ఇక్కడ పేస్ట్ చేసినా కూడా కర్సర్ అక్కడికి వెళ్ళట్లేదు. సో నేను ఈ వాల్యూని చేంజ్ చేయలేను. బట్ ఏం చేయొచ్చు అన్నాడు ఇక్కడ, నేను ఇక్కడ ట్యాప్ చేయొచ్చు, దీని మీద క్లిక్ చేయొచ్చు, అలాగే ఈ వాల్యూ ఉంది చూసారా, ఈ వాల్యూని ఇలా సెలెక్ట్ చేసి కంట్రోల్ సి అని ఇక్కడ వేరే దానికి వెళ్ళిపోయి కంట్రోల్ వి అంటే ఆ వాల్యూ అనేది కాపీ అయింది, ఇక్కడ పేస్ట్ అయింది. ఆ మోడిఫికేషన్ చేయొచ్చు. డిజేబుల్ అయితే మన వాల్యూకి మనం కాపీ చేసుకోగలిగామా? చూడండి ఇక్కడికి వెళ్ళి మళ్ళీ నేను చేంజ్ చేస్తాను. దీన్ని రీడ్ ఓన్లీ బదులు డిజేబుల్ అని ఇచ్చాను. డిజేబుల్ అని ఇచ్చిన తర్వాత రిఫ్రెష్ చేస్తాను. ఇప్పుడు చూడండి కనీసం నేను కాపీ కూడా చేయను. కాపీ చేస్తే కాపీ అవుతుందా? డిజేబుల్ కూడా కాపీ అవుతుంది గైస్. బట్ ఓన్లీ డిఫరెన్స్ ఈజ్ లైక్ డిజేబుల్ ప్రొవైడ్ చేస్తే ఏమొస్తుందంటే బ్యాక్గ్రౌండ్ కలర్ చూపిస్తుంది. ఓకే, సో దీనికి ఇక్కడ దీనికి వచ్చేసరికి ఇక్కడ రీడ్ ఓన్లీ అని ఇస్తే బ్యాక్గ్రౌండ్ కలర్ చూపించదు. ఓకే, నెక్స్ట్ వన్ ద డిజేబుల్డ్ అట్రిబ్యూట్. అంటే మనం డిస్కస్ చేస్తున్నాం ఇప్పుడేగా. ద ఇన్పుట్ డిజేబుల్డ్ అట్రిబ్యూట్ స్పెసిఫైస్ దట్ అన్ ఇన్పుట్ ఫీల్డ్ షుడ్ బి డిజేబుల్. ఏదైనా ఇన్పుట్ ఫీల్డ్ డిజేబుల్ చేయాలనుకున్నప్పుడు దీని మీద చేస్తాం. ఏ డిజేబుల్ ఇన్పుట్ ఫీల్డ్ ఈజ్ అన్యూజబుల్ అండ్ అన్క్లికబుల్. దీన్ని మనం యూజ్ చేయలేము, అలాగే అన్క్లికబుల్, దాని మీద కూడా క్లిక్ చేయలేము. ద వాల్యూ ఆఫ్ ఎ డిజేబుల్ ఇన్పుట్ ఫీల్డ్ విల్ నాట్ బి సెంట్ వెన్ సబ్మిటింగ్ ది ఫామ్. అర్థమైందా? సో ఎప్పుడైతే డిజేబుల్ ఉన్న డిసడ్వాంటేజెస్ అంటే ఒక ఫీల్డ్ కానీ మనం డిజేబుల్ చేస్తే
దాని యొక్క వాల్యూ అనేది ఫామ్ కి సబ్మిట్ అవ్వదు. ఇప్పుడు చూడండి ఈ యూజర్ ఎస్ చూద్దాం. ఇప్పుడు డిజేబుల్ ఇచ్చాం కదా ఇక్కడ చూడండి, నాగేశ్వర్ టెక్ ఫర్ నాగేశ్వర్ ఏమంటున్నాడు డిఫరెన్స్? ఈ ఫామ్ ని మనం సబ్మిట్ చేస్తే ఏదైతే ఫీల్డ్ డిజేబుల్ చేస్తామో దాని యొక్క వాల్యూ అనేదంట ఈ యాక్షన్ పేజ్కి టెస్ట్ డాట్ జావాకి పాస్ అవ్వదు అన్నాడు. సో మనం రిఫ్రెష్ చేద్దాం. రిఫ్రెష్ చేసి ఇక్కడ రిఫ్రెష్ చేసి డిజేబుల్ అయింది కదా. సో డిజేబుల్ అయిన తర్వాత సరే కంట్రోల్ సి, డబుల్ క్లిక్ ఇచ్చి కంట్రోల్ సి అందాం. చూద్దాం కాపీ అవుతుందో లేదో. వాల్యూ కాపీ అవుతుంది. బట్ మనం ఏం చూస్తున్నప్పుడు ఫామ్ లో ఉన్న డేటా అనేది సబ్మిట్ అవ్వదంట. సో ఇప్పుడు ఏమవ్వాలి? ఈ ఫీల్డ్ డిజేబుల్ చేసాం కాబట్టి ఈ వాల్యూ అనేది మనం సబ్మిట్ మీద క్లిక్ చేస్తే ఇక్కడ పాస్ అవ్వకూడదు. చూడండి పాస్ అయిందా? పాస్ అవ్వలేదు. ఎక్కడ? యూజర్ ఐడి పాస్వర్డ్ వచ్చింది తప్ప యూజర్ నేమ్ అనే ఫీల్డ్ మనకి ఇక్కడ కనిపించట్లేదు. యూజర్ ఐడి ఉంది, పాస్వర్డ్ ఉంది, బట్ యూజర్ నేమ్ అనే ఫీల్డ్ ఏమైంది? యూజర్ నేమ్ అనే ఫీల్డ్ యూజర్ నేమ్ ఫీల్డ్ పాస్ అయిందా? యూజర్ నేమ్, ఈ యూజర్ నేమ్ ఫీల్డ్ అనేది చూడండి ఆ వేరియబుల్ నేమే ఇక్కడ లేదు. యూజర్ నేమ్ అని యూజర్ ఐడి ఉంది, పాస్వర్డ్ ఉంది, నెక్స్ట్ డేట్కి వెళ్ళిపోయింది. సో ఎప్పుడైతే మనం ఒక ఫీల్డ్ని ఇన్పుట్ ఫీల్డ్ని డిజేబుల్ చేస్తామో ఆ వాల్యూ అనేది ఫామ్కి సబ్మిట్ అవ్వదు, పాస్ అవ్వదు. నెక్స్ట్ వన్, ది సైజ్ attribute. Size attribute, guys. The input size attribute specifies the visible width in characters of an input field. The default value for size is 20. The size attribute works with the following input types: text, search, tell, URL, email and password. చూడండి ఈ టైప్స్ కి ఎప్పుడైతే ఇన్పుట్ టైప్ ఇవి ఉంటాయో అలాంటప్పుడు మనం సైజ్ గాని అప్లై చేస్తే ఈ విడ్త్ ఏదైతే ఫామ్ విడ్త్ ఉంది చూసారా, ఆ ఫామ్ విడ్త్ ని మనం పెంచొచ్చు. నేను ఆల్రెడీ పెంచి చూపించాను ఒకదానికి, ఒక ఫీల్డ్ కి. ఈ ఫీల్డ్ కి సైజ్ ఎంత ఇచ్చాను నేను? యూజర్ ఐడి అయిపోయిన ఫీల్డ్ కి సైజ్ ఎంత ఇచ్చాను చూడండి. యూజర్ ఐడి దీనికి సైజు 50 ఇచ్చాను కదా. అందుకని చెప్పేసి ఇక్కడ లెంతీగా కనిపిస్తుంది. డిఫాల్ట్ సైజ్ ఎంత? నేను ఏం అప్లై చేయనప్పుడు డిఫాల్ట్ సైజు 20 తీసుకుంటుంది అనమాట సైజు. సో ఏ టైప్ ఆఫ్ ఫీల్డ్స్ కి అప్లై చేయొచ్చు అని చెప్తున్నాడు ఇక్కడ. ఇన్పుట్ టైప్ టెక్స్ట్ అయినా, ఇన్పుట్ టైప్ సెర్చ్ అయినా, టెల్, యూఆర్ఎల్, ఈమెయిల్ అండ్ పాస్వర్డ్, ఇవన్నీ మాక్సిమం చూడండి ఈ వాల్యూస్ అన్ని కూడా ఏంటి గైస్? ఇవి టెక్స్ట్, సెర్చ్, టెల్, యూఆర్ఎల్, ఈమెయిల్ అండ్ పాస్వర్డ్ అనేవి ఏంటివి? మాన్యువల్ గా మన కీబోర్డ్ నుంచి టైప్ చేసే వాల్యూస్. అవునా? కరెక్టా? టెక్స్ట్ కి మనం టైప్ చేస్తాం, సెర్చ్ కి టైప్ చేస్తాం, టెలిఫోన్ నెంబర్ కి టైప్ చేస్తాం, యూఆర్ఎల్ కి టైప్ చేస్తాం, ఈమెయిల్ ఐడికి. మిగతావి చూస్తే మిగతావి ఎలా ఉంటాయి? ఇది చూడండి, ఇది సెలెక్ట్ చేసుకునేది, ఇది చూస్ ఫైల్. సో దీనికి సైజ్ అనేది అవసరం లేదు. ఓకే, కలర్ కి ఇలా. కాబట్టి ఎప్పుడైతే ఈ టైప్ ఆఫ్ ఫీల్డ్స్ ఉంటాయో ఆ టైప్ ఆఫ్ ఫీల్డ్స్ ని మనం ఇన్పుట్ ఫీల్డ్ యొక్క సైజ్ పెంచాలనుకుంటే సైజ్ ఈజ్ ఈక్వల్ టు మనకి ఎంత కావాలంటే సైజ్ అంత ఇస్తే ఆటోమేటిక్ గా ఆ ఇన్పుట్ ఫీల్డ్ యొక్క సైజ్ అనేది లెంత్ పెరుగుతుంది. నెక్స్ట్ మ్యాక్స్ అట్రిబ్యూట్. ఓకే, మ్యాక్స్ లెంత్ అట్రిబ్యూట్ దేనికి ఇస్తాం గైస్? ఏ టైప్ ఆఫ్ ఫీల్డ్ కి ఇస్తాం? The input max length attribute specifies the maximum number of characters allowed in an input field. ఒక ఇన్పుట్ ఫీల్డ్ కి మాక్సిమం నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్ ఎన్ని అయితే ఇవ్వగలమో అన్ని ఇవ్వడానికి మ్యాక్స్ లెంత్ అప్లై చేస్తాం. వెన్ ఏ మ్యాక్స్ లెంత్ ఈస్ సెట్, ద ఇన్పుట్ ఫీల్డ్ విల్ నాట్ యాక్సెప్ట్ మోర్ దెన్ ద స్పెసిఫైడ్ నెంబర్ ఆఫ్ క్యారెక్టర్స్. వన్స్ మ్యాక్స్ లెంత్ 10 ఇచ్చామంటే 10 కంటే ఎక్కువ టైప్ చేయలేము. However, this attribute does not provide any feedback. So if you want to alert the user, you must write JavaScript code. ఏం చెప్తున్నాడు? మ్యాక్స్ లెంత్ అని ఇస్తే ఓకేనా,
ఇన్పుట్ ఫీల్డ్ ఉందా, ఏది ఇన్పుట్ టైప్ యూజర్ ఐడి, మ్యాక్స్ లెంత్ ఎంత ఇచ్చాం, 10 ఇచ్చాం. సో ఓకే, ఈ యూజర్ ఐడిలో ఎంత ఇచ్చాం, 10 ఇచ్చాం. 10 తర్వాత నేను టైప్ చేసినా కూడా టైప్ అవ్వట్లేదు. కానీ ఈ 10 తర్వాత టైప్ అవ్వకూడదు, టైప్ అవ్వదు అని చెప్పి ఏమైనా అలర్ట్ లాంటిది ఏమైనా వచ్చిందా, రాలేదు. అలాంటి అలర్ట్ రావాలంటే మనం ఏం యూజ్ చేయాలి, జావా స్క్రిప్ట్ లాంగ్వేజ్ యూజ్ చేసుకోవాలి. ఇదేంటంటే జస్ట్ యూజర్ని స్టాప్ చేస్తుంది. ఎప్పుడైతే మన మ్యాక్స్ లెంత్ ఎక్సీడ్ అవుతుందో ఆ కరెక్ట్ మ్యాక్స్ లెంత్ నెంబరు వచ్చిన వెంటనే ఆటోమేటిక్గా ఇన్పుట్ తీసుకోవడం అనేది ఆపేస్తుంది. కానీ ఎటువంటి ప్రాంప్ట్ మెసేజ్ అనేది యూజర్కి ఇవ్వదు. అలా ప్రాంప్ట్ మెసేజ్ యూజర్ కానీ ఇవ్వాలంటే మనం జావా స్క్రిప్ట్ కోడ్ ద్వారా ఇచ్చుకోవాలని చెప్పి చెప్తున్నారు. ఇఫ్ యూ వాంట్ టు అలర్ట్ ది యూజర్ యూ మస్ట్ రైట్ ఏ జావా స్క్రిప్ట్ కోడ్. ఓకేనా. సో మ్యాక్స్ లెంత్ 4 మన జావా స్క్రిప్ట్ నేర్చుకునేటప్పుడు అది ఎలా వ్యాలిడేట్ చేయాలనేది మనం నేర్చుకుందాం. ఓకే, సో మ్యాక్స్ లెంత్ 4 ఇచ్చాం, దట్స్ ఇట్. ఓకే, నెక్స్ట్ వన్, ద మిన్ అండ్ మ్యాక్సిమం అట్రిబ్యూట్స్. దేనికి ఏ ఫీల్డ్కి యూజ్ చేస్తాం గైస్ చెప్పండి. ఇది వచ్చేసరికి మ్యాక్స్ లెంత్ అనేది దేనికి యూజ్ చేయొచ్చు, మ్యాక్స్ లెంత్ అనేది ఇన్పుట్ టైప్ టెక్స్ట్ అయినా, ఓకేనా, ఇన్పుట్ టైప్ ఈమెయిల్ అయినా, ఓకేనా, ఇంకేం యూజ్ చేయొచ్చు, ఇన్పుట్ టైప్ సెర్చ్ అయినా, ఓకే, అలాంటి వాటికి యూజ్ చేయొచ్చు. ఇప్పుడు మిన్ మ్యాక్స్ అని దేనికి యూజ్ చేస్తాం, మిన్ మ్యాక్స్ అని దేనికి, ఇన్పుట్ టైప్ నెంబర్ అయినా, అలాగే ఇన్పుట్ టైప్ రేంజ్ అయినా, ఇన్పుట్ టైప్ ఇవి డేట్ టైం లోకల్, మంత్, టైం, ఇలా అయినప్పుడు దానికి మినిమం వాల్యూ మ్యాక్సిమం వాల్యూ ప్రొవైడ్ చేస్తాం. సో డేట్కి నిన్న చెక్ చేసాం కదా, మిన్ మ్యాక్సిమం ఇచ్చేసి ఏం చేసాం, మినిమం డేట్ ఇచ్చాం, మ్యాక్సిమం డేట్ ఇచ్చాం. ఎప్పుడైతే మినిమం డేట్ ఇచ్చి మ్యాక్సిమం డేట్ ఇస్తే ఆ టైం ఆ డేట్ ఇంటర్వల్ మధ్యలోనే మనం డేట్ని సెలెక్ట్ చేయగలం, మినిమం డేట్ మ్యాక్సిమం డేట్. సో the input min and max attributes specify the minimum and maximum values for an input field. The min and max attributes work with the following input types: number type, range, date, date time hyphen local, month, time and week. Use the max and min attributes together to create a range of legal values. అర్థమైందా, మిన్ మ్యాక్స్ రెండు ఒకే ఇన్పుట్ ఫీల్డ్కి అప్లై చేస్తే ఆ రెండిటి వల్ల మనకు ఒక రేంజ్ అనేది ఏర్పడుతుంది. సెట్ ఏ మ్యాక్స్ డేట్, ఏ మిన్ డేట్ అండ్ ఏ రేంజ్ ఆఫ్ లీగల్ వాల్యూస్. చూడండి ఇక్కడ మనం నేను ట్రై చేసాం ఈ ఎగ్జాంపుల్, ఓకేనా, మ్యాక్స్ ఇస్తే ఈ డేటు, మిన్ ఇచ్చాడు ఈ డేటు. సో మనం రెండు కలిపి ఒకే ఎగ్జాంపుల్ రాసి నిన్న చూసాం. చూడండి ఇక్కడ మిన్ ఈజ్ ఈక్వల్ టు ఈ డేట్ ఇచ్చాం 2000 అని, మ్యాక్స్ ఈజ్ ఈక్వల్ టు ఈ డేట్ ఇచ్చాం. దీని అర్థం ఏంటి, మినిమం డేటు ఇది ఇస్తే దీనికంటే ముందు డేట్స్ మనం సెలెక్ట్ చేయలేం, 1999 అలా. మ్యాక్స్ ఇస్తే ఈ డేట్ తర్వాత మనం ఇంకేం సెలెక్ట్ చేయలేం. సో ఇది వచ్చేసరికి డేట్ టైప్కి. ఒకవేళ నెంబర్ టైప్ అనుకోండి, మిన్ ఈజ్ ఈక్వల్ 0, మ్యాక్స్ ఈజ్ ఈక్వల్ 100 అని ఇస్తాం, ఓకేనా. డేట్ కాబట్టి డేట్ ఇస్తాం, నెంబర్ అయితే నెంబర్ ఇస్తాం, ఓకే. ఒకవేళ రేంజ్ కూడా నెంబర్ ఇస్తాం, ఓకేనా, లైక్ దట్. నెక్స్ట్ multiple attribute. The input multiple attribute specifies that the user is allowed to enter more than one value in an input field. The multiple attribute works with the following input type fields: email and file. Example, a file upload field that accepts multiple values. ఓకేనా, అంటే ఏంటి, ఒకవేళ ఒకే ఫీల్డ్లోకి మనం మల్టిపుల్ ఫైల్స్ కానీ సెలెక్ట్ చేసుకోవాలనుకున్నప్పుడు, ఇది ఇక్కడ చూడండి చివరిలో ఏం అప్లై చేశాడు, మల్టిపుల్ అని అప్లై చేశాడు, అవునా. సో ఇక్కడ మనకు ఆల్రెడీ ఒక ఫీల్డ్ ఉందా, ఇన్పుట్ టైప్ ఫిజికల్ ఫైల్ అని, ఇది ఇక్కడ ఇన్పుట్ టైప్ ఫైల్. సో ఇక్కడ అప్లై చేద్దాం, చూడండి అప్లై చేయకముందు ముందు ట్రై చేద్దాం. ఇది అప్లై చేయలేదు, అప్లై చేయనప్పుడు ఎలా ఉంది, సెలెక్ట్ ఫైల్, చూస్ ఫైల్ అన్నాను, శాంపుల్గా ఈ ఫైల్ సెలెక్ట్ చేస్తున్నా, form1.html అయింది. సో నేను ఇంకో ఫైల్ సెలెక్ట్ చేస్తున్నా,
ఈ ఫైల్ సెలెక్ట్ చేస్తున్నా. ఏమైంది ఆటోమేటిక్గా? దాని బదులు ఇది రీప్లేస్ అయింది. అవునా? అలా రీప్లేస్ అవ్వకుండా నాకు 2 సెలెక్ట్ అవ్వాలనుకోండి. 2 ఫైల్ సెలెక్ట్ అవ్వాలంటే ఏం చేయాలి ఇక్కడ? ఇన్పుట్ టైప్ ఫైల్ ట్యాగ్‌లో ఇక్కడ ఈ యాట్రిబ్యూట్ అప్లై చేయాలి. MUL మల్టిపుల్. ఓకే. రిఫ్రెష్ చేశాను. ఇప్పుడు వెళ్ళి చూడండి చూస్ ఫైల్. ఇప్పుడు ఏం చేద్దాం? form1.html సెలెక్ట్ చేశాను. మళ్ళీ చూస్ ఫైల్‌కి వెళ్ళి శాంపుల్ ఇన్పుట్ టైప్ ఫైల్ తీసుకున్నాను. ఓకే. ఇది రీప్లేస్ అయిందా? చూడండి 2 ఫైల్స్ ఎట్ ఏ టైం నేను 2 సెలెక్ట్ చేస్తే ఆటోమేటిక్‌గా 2 ఫైల్స్ అనేవి కౌంట్ చూపిస్తుంది ఇక్కడ 2 ఫైల్స్ అని. ఓకేనా? మల్టిపుల్ సెలెక్ట్ చేసేటప్పుడు గైస్ మనం ఏదైతే సెలెక్ట్ చేస్తామో అవి ముందుగానే ఇక్కడ 2 ఫైల్స్ సెలెక్ట్ అయినాయి. సో మల్టిపుల్ అని అప్లై చేసినప్పుడు మనం మల్టిపుల్ ఫైల్స్ అనేవి ఇన్పుట్‌గా అప్లై చేసుకోవచ్చు. ఓకే. నెక్స్ట్ ది ప్యాటర్న్ యాట్రిబ్యూట్. ఓకే. The input pattern attribute specifies a regular expression that the input field's value is checked against when the form is submitted. The pattern attribute works with the following input types. ఓకేనా? ప్యాటర్న్ అంటే ఏంటంటే నార్మల్‌గా తెలుసుగా గైస్ మీనింగ్ ప్యాటర్న్ అంటే. ఇక్కడికి వచ్చేసరికి ఏమంటారంటే రెగ్యులర్ ఎక్స్‌ప్రెషన్ అంటారు. ఓకేనా? ఈ ప్యాటర్న్ మనం ఓన్లీ నంబర్స్ మాత్రం ఎంటర్ చేయాలి. ఓన్లీ లోయర్ క్యారెక్టర్స్ మాత్రం ఎంటర్ చేయాలి. ఓన్లీ అప్పర్ క్యారెక్టర్స్ మాత్రం ఎంటర్ చేయాలి. అలాంటి ప్యాటర్న్ మనకు కావాలనుకుంటే ఈ ప్యాటర్న్ యాట్రిబ్యూట్ యూజ్ చేసి ఆ ప్యాటర్న్ మనం మెన్షన్ చేస్తాం. దీన్ని ఏమంటారు? స్పెసిఫైస్ ఏ రెగ్యులర్ ఎక్స్‌ప్రెషన్. ఒక ఎక్స్‌ప్రెషన్‌ని మనం దానికి ప్రొవైడ్ చేస్తాం ఆ ఇన్పుట్ టైప్ ఫీల్డ్‌కి. దట్ ద ఇన్పుట్ ఫీల్డ్స్ వాల్యూ ఈస్ చెక్డ్ అగైన్స్ట్ వెన్ ద ఫార్మ్ ఈస్ సబ్మిటెడ్. ఎప్పుడైతే ఫార్మ్ సబ్మిట్ చేయబడుతుందో అప్పుడు ఈ ప్యాటర్న్ మనం కరెక్ట్‌గా ఇచ్చామో లేదని చెక్ చేస్తుంది. ద ప్యాటర్న్ యాట్రిబ్యూట్ వర్క్స్ విత్ ది ఫాలోయింగ్ ఇన్పుట్ టైప్స్. దేనికి వర్క్ చేస్తుంది ఇది? టెక్స్ట్ టైప్‌కి డేట్, సెర్చ్, యూఆర్ఎల్, టెల్, ఈమెయిల్ అండ్ పాస్వర్డ్ వాటికి ఈ యాట్రిబ్యూట్ అనేది వర్క్ అవుతుంది. ఇన్పుట్ ఫీల్డ్ దట్ కెన్ కంటైన్ ఓన్లీ 3 లెటర్స్. నో నంబర్స్ ఆర్ స్పెషల్ క్యారెక్టర్స్. ఓకేనా? చూడండి ఈ ప్యాటర్న్ ఇచ్చాడు. ఈ ప్యాటర్న్ అప్లై చేద్దాం. ఎలా ఉంది ఇక్కడ? ఈ ఏంటంటే ఈ ఎగ్జాంపుల్ వచ్చేసరికి 3 లెటర్ కంట్రీ కోడ్. ఓకేనా? an input field that can contain only 3 letters. No numbers or special characters. ఓన్లీ ఏముండాలి? ఓన్లీ క్యారెక్టర్స్ మాత్రమే ఉండాలి. అది కూడా ఎన్ని ఉండాలి? 3 క్యారెక్టర్స్ ఉండాలి. సో ప్యాటర్న్ ఏమి ఇచ్చాడు? క్యాప్స్‌లో ఏ టు జెడ్ అయినా ఉండొచ్చు లేదా స్మాల్‌లో ఏ టు జెడ్ అయినా ఉండొచ్చు. 3 క్యారెక్టర్స్ ఓన్లీ. ఓకేనా? సో మనం కూడా క్రియేట్ చేద్దాం అలాంటిది ఇక్కడ. సో ఏం తీసుకున్నా ఇన్పుట్ టైప్ టెక్స్ట్. ఇన్పుట్ టైప్ టెక్స్ట్ యూజర్ నేమ్ వచ్చేసరికి కంట్రీ లెటర్ కంట్రీ కోడ్ అని ప్రాంప్ట్ ఇద్దాం. ఓకే. సో ఇవన్నీ తీసేద్దాం. మ్యాక్స్ లెంత్ సైజు ఇవన్నీ తీసేసి ఇప్పుడు ఏమి ఇవ్వాలి? ప్యాటర్న్ ఇవ్వాలి. ప్యాటర్న్ ఈజ్ ఈక్వల్ టు డబల్ కోట్స్ లోపల చెప్పండి ఏమి ఇవ్వాలి? ఫస్ట్ ఓపెన్ బ్రాకెట్ క్లోజ్ బ్రాకెట్ దీని లోపల క్యాప్స్ ఏ టు క్యాప్స్ జెడ్, స్మాల్ ఏ టు స్మాల్ జెడ్. ఓకే. తర్వాత దీని మధ్యలో 3 లెటర్స్. ఓకే. సేవ్. చూద్దాం ఒకసారి చెక్ చేద్దాం మనం రాసింది కరెక్ట్ కాదు. ఏమి ఇచ్చాం? ఓకే. ఓపెన్ బ్రాకెట్ క్లోజ్ బ్రాకెట్ మధ్యలో క్యాప్స్ ఏ క్యాప్స్ జెడ్, స్మాల్ ఏ టు స్మాల్ జెడ్. ఓకేనా? ఇన్పుట్ టైప్ టెక్స్ట్.
ఓకే. రిఫ్రెష్ చేద్దాం. రిఫ్రెష్ చేసిన తర్వాత ఏది ఫీల్డ్ ఇక్కడ స్టార్టింగ్ ఇచ్చాం. ఎంటర్ 3 లెటర్ కంట్రీ కోడ్. సో యాక్చువల్గా ప్యాటర్న్ అనేది ఇక్కడ వర్క్ అవ్వట్లేదు గైస్. మనం నెంబర్స్ టైప్ చేసినా కూడా వర్క్ అవుతుంది. ఎస్టర్డే కూడా వర్క్ అవ్వలేదు. సో నేను ఒకసారి రీచెక్ చేస్తాను. ఓకే, నార్మల్గా మనం ప్యాటర్న్ ఇస్తే ఆ ప్యాటర్న్లోనే తీసుకోవాలి, నెంబర్స్ అనేవి తీసుకోకూడదు. ఓకే, నేను ఒకసారి చెక్ చేసి మళ్ళీ చెప్తాను మీకు. కాన్సెప్ట్ గుర్తుపెట్టుకోండి, మనం ఏ ప్యాటర్న్ అయితే ఇవ్వాలో ఆ ప్యాటర్న్ని ఇదే ఫామ్లో ఇవ్వాలి. ఏ టు జెడ్ అని ఇచ్చినప్పుడు అది మాత్రమే తీసుకుంటుంది. PATTERN ఎక్కడ రాంగ్ ఉంది? PATTERN ప్యాటర్న్ కరెక్ట్, A to Z కరెక్ట్ 3. ఓకే, ఓకే గైస్, నేను ఒకసారి చెక్ చేసి మళ్ళీ చెప్తాను ప్యాటర్న్ వర్క్ మీకు. ఓకే, నెక్స్ట్ ప్లేస్ హోల్డర్ అట్రిబ్యూట్. సో మనం స్టార్టింగ్ నుంచి మనం ఫస్ట్ డే నుంచి మనం ఇది చూస్తున్నాం, ప్లేస్ హోల్డర్ అట్రిబ్యూట్. ఐ థింక్ నో నీడ్ టు రివిజన్ దిస్ వన్. ప్లేస్ హోల్డర్ అంటే తెలుసు కదా. ప్లేస్ హోల్డర్ అంటే మనం ఆ కంటెంట్ లోపల ఏ టైప్ ఆఫ్ అని ఏ ఇన్పుట్ టైప్ దేనికోసం యూజ్ చేస్తున్నాం అని చెప్తుంది. The input placeholder attribute specifies a short hint that describes the expected value of an input field. Okay, the short hint is displayed in the input field before the user enters the value. User enter చేయడానికి ముందు ఒక హింట్ లాగా యూజర్ కనిపిస్తుంది ఏమి ఎంటర్ చేయాలనేది. ఓకే, దీని వచ్చేసరికి టెక్స్ట్కి, సెర్చ్కి, యూఆర్ఎల్, టెలిఫోన్, ఈమెయిల్ అండ్ పాస్వర్డ్ ఏదైతే మనం కీబోర్డ్ ద్వారా టైప్ చేస్తామో వాటన్నిటికీ అది యూజ్ అవుతుంది. ఓకే, ప్లేస్ హోల్డర్ 1 2 3 4 ఇది కూడా ఏదో ఫార్మేషన్ ఇచ్చాడు. ఓకే, ప్యాటర్న్ వర్క్ అవ్వకపోవచ్చు, మళ్ళీ చూద్దాం. నెక్స్ట్ ది రిక్వైర్డ్ అట్రిబ్యూట్. ఓకే, రిక్వైర్డ్ అట్రిబ్యూట్ అంటే ఏంటి? ద ఇన్పుట్ రిక్వైర్డ్ అట్రిబ్యూట్ స్పెసిఫైస్ దట్ అన్ ఇన్పుట్ ఫీల్డ్ మస్ట్ బి ఫిల్డ్ అవుట్ బిఫోర్ సబ్మిటింగ్ ది ఫామ్. The required attribute works with the following input types: text, search, URL, till, email, password, date picker, number, checkbox, radio, and file. Example, the required input. ఓకే, రిక్వైర్డ్ ఇన్పుట్ అంటే ఏంటి గైస్? ఏదైనా ఒక ఫీల్డ్ కానీ ఏంటంటే ఖచ్చితంగా అప్లై చేయాలి. ద ఇన్పుట్ రిక్వైర్డ్ అట్రిబ్యూట్ స్పెసిఫిక్ దట్ అన్ ఇన్పుట్ ఫీల్డ్ మస్ట్ బి ఫిల్డ్. ఖచ్చితంగా దాన్ని ఫిల్ చేయాలి అనుకున్న సందర్భాల్లో ఆ ఫీల్డ్స్ వరకు ఏమి ఇస్తాం, ఇక్కడ రిక్వైర్డ్ అని చెప్పి ఇస్తాం. ఓకేనా? సో రిక్వైర్డ్. ఓకేనా? దీనికి వచ్చేసరికి రిక్వైర్డ్ అని ఇచ్చిన తర్వాత మనం అక్కడ స్టైల్స్ అప్లై చేసుకోవచ్చు గైస్ దీనికి. ఓకే, సో ఆల్రెడీ రిక్వైర్డ్ అని ఇచ్చాము. ఆ రిక్వైర్డ్ ఇచ్చిన తర్వాత దానికి వాల్యుయేషన్స్ వచ్చేసరికి జావా స్క్రిప్ట్ రాసుకుంటాం. ఏదైతే మస్ట్ బి ఫిల్డ్ ఖచ్చితంగా మనం ఎంటర్ చేయాలనుకుంటామో వాటికి. ఓకేనా? కాన్సెప్ట్ గుర్తుపెట్టుకోండి, రిక్వైర్డ్ అంటే ఏదైతే మ్యాండేటరీ ఫీల్డ్స్ ఉంటాయో ఆ ఫీల్డ్స్ అన్నిటికీ రిక్వైర్డ్ అని అప్లై చేస్తాం. ఓకేనా? ఫామ్లో అన్నిటికీ ఉండవు కదా మ్యాండేటరీ ఫీల్డ్స్, కొన్ని ఫీల్డ్స్ మాత్రమే మ్యాండేటరీగా ఉంటాయి. ఓకేనా? వాటికి మాత్రమే రిక్వైర్డ్ అని ఇస్తాం. నెక్స్ట్ వన్, ది స్టెప్ అట్రిబ్యూట్. ఎస్టర్డే మనం చూసాం కదా స్టెప్ అట్రిబ్యూట్ దేనికి యూజ్ చేస్తాం గైస్? దేనికి యూజ్ చేస్తాం స్టెప్ అట్రిబ్యూట్ అనేది? రేంజ్ ఉంది కానీ నంబర్ టైప్ కానీ ఉందనుకోండి, చూడండి ఇక్కడ ఎస్టర్డే మనం నెంబర్ ఇక్కడ స్టెప్ అట్రిబ్యూట్ అప్లై చేసాం. దానివల్ల ఏమైంది? ఎప్పుడైతే ఇలా అప్లై చేసామో నెంబర్ ఫీల్డ్, ఓకే, ఆ వాల్యూ సెలెక్ట్ చేసుకునేటప్పుడు స్టెప్ ఎంత ఇస్తే అంత స్టెప్ అవుతుంది. ఇక్కడ నేను ఎస్టర్డే 10 ఇచ్చాను కదా, సో చూడండి 10 10 డిక్రిమెంట్ అవుతుంది, 10 10 ఇంక్రిమెంట్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ వన్, ది ఆటో ఫోకస్ ఇన్ అట్రిబ్యూట్.
ఇది నేను స్టార్టింగ్ క్లాస్లో చెప్పాను. ఆటో ఫోకస్ అంటే ఏంటి గైస్? ఆటో ఫోకస్ అంటే ఏంటి? ఆటో ఫోకస్ ఇక్కడ నేను ఫామ్ రిఫ్రెష్ చేస్తున్నాను చూడండి. ఫామ్ రిఫ్రెష్ చేసినప్పుడు కర్సర్ ఎక్కడైనా చూపిస్తుందా? ఏదైనా ఫీల్డ్లోకి కర్సర్ చూపిస్తుందా? ఒకవేళ డిఫాల్ట్గా ఫామ్ లోడ్ అయినప్పుడు కర్సర్ ఇక్కడ పేస్ట్ అయ్యి ఉండాలి. అంటే నేను ఇక్కడ నేను పేస్ట్ చేయడానికి ముందే కర్సర్ కానీ ఇక్కడ పేస్ట్ అవ్వాలి, ఇక్కడ ప్లేస్ అయి ఉండాలనుకోండి. అప్పుడు ఏం చేయాలి? అక్కడ యూజర్ ఐడి ఫీల్డ్ కానీ ఫస్ట్ ఇది యూజర్ నేమ్ ఫీల్డ్ ఆల్రెడీ డిజేబుల్ చేసాం కాబట్టి ఇది అవసరం లేదు. ఇక్కడ ఈ ఫీల్డ్కి యూజర్ ఐడి ఫీల్డ్కి మనం ఈ ఫీల్డ్కి అప్లై చేద్దాం. ఈ ఫీల్డ్కి ఆటో ఫోకస్ అప్లై చేస్తే మనం లోడ్ చేసిన వెంటనే ఇమీడియట్గా ఇట్లా కర్సర్ పేస్ట్ అయ్యి ఉండాలి. ఇక్కడికి వెళ్ళిపోయి ఆటో ఫోకస్ ఇప్పుడు వెళ్ళాను, రిఫ్రెష్ చేద్దాం. రిఫ్రెష్ చేశాను నేను. రిఫ్రెష్ చేసిన వెంటనే ఇక్కడ ఫోకస్ అయిందా లేదా ఈ ఫీల్డ్? సో ఏ ఫీల్డ్కి అయితే మనం ఆటో ఫోకస్ అంటామో ఇమీడియట్గా ఆ ఫీల్డ్లోకి కర్సర్ అనేది ప్లేస్ అయి ఉంటుంది. సో నాకు ఇది అవసరం లేదు, ఈ ఫీల్డ్కి ఆటో ఫోకస్ కావాలనుకోండి, ఓకేనా. కానీ అట్లీస్ట్ ఓన్లీ వన్ ఫీల్డ్కి మాత్రమే మనం అప్లై చేయగలం. ఒకే ఫామ్లోకి 2 ఫీల్డ్స్కి మనం అప్లై చేయం, ఎందుకంటే కర్సర్ మనకు ఒకటే కదా ఉంటుంది, ఓకేనా. సో ఇదే ఆటో ఫోకస్ని ఇక్కడ కంట్రోల్ X చేసి గూగుల్ సెర్చ్ ఇక్కడ అప్లై చేస్తున్నాను నేను. కంట్రోల్ V సేవ్ చేశాను, రిఫ్రెష్ చేద్దాం. చూడండి నేను ఎక్కడ అప్లై చేశాను? ఈ ఫీల్డ్కి అప్లై చేశాను కాబట్టి ఆటోమేటిక్గా కర్సర్ ఇక్కడికి వచ్చింది, ఆటో ఫోకస్. గుర్తుపెట్టుకోండి, ఈ టెర్మినాలజీ అంతా మీరు గుర్తుపెట్టుకోవాలి. సో ఏదైతే ఇది వచ్చేసరికి HTML ప్రోగ్రామింగ్ టెర్మినాలజీ, ఇలా ఆటో ఫోకస్ అని చెప్పండి. ఇదేంటి ఫస్ట్ ఇదేం చేసాం చెప్పండి? ఈ ఫీల్డ్ ఏం చేసాం గాయ్స్? చెప్పాలి. డిజేబుల్ చేసాం. ఈ ఫీల్డ్ ని ఏం చేయలేదు, రీడ్ ఓన్లీ చేసి ఆపేసాం, రీడ్ ఓన్లీ. సో ఇది వచ్చేసరికి రేంజ్ టైప్ ఫీల్డ్. ఇక్కడ దీనికి ఏం అప్లై చేసాం? అట్రిబ్యూట్ సెట్ ఇస్ ఏంటది? స్టెప్ ఈజ్ ఈక్వల్ 10 అని ఇచ్చాం. ఓకే. గూగుల్ సెర్చ్కి ఏం అప్లై ఇచ్చాం? ఆటో ఫోకస్ అప్లై చేసాం కాబట్టి ఆటోమేటిక్గా ఇక్కడికి వచ్చేస్తుంది. సో ఆ టెర్మినాలజీ అంతా మీరు గుర్తుపెట్టుకోవాలి. డిజేబుల్డ్, రీడ్ ఓన్లీ, ఆటో ఫోకస్, ఈ అట్రిబ్యూట్ నేమ్స్ అనమాట అన్ని. ఓకే. నెక్స్ట్ వన్, ది హైట్ అండ్ విడ్త్ అట్రిబ్యూట్స్. హైట్ అండ్ విడ్త్ అట్రిబ్యూట్స్. హైట్ అండ్ విడ్త్ ఎక్కడ యూజ్ చేస్తాం? ఇమేజ్కే కదా. ఇన్పుట్ టైప్ ఇమేజ్ అయితే హైట్ విడ్త్ అప్లై చేస్తాం. మనం స్టార్టింగ్ నుంచి చూస్తున్నాం, ఇది మళ్ళీ డిస్కస్ చేయాల్సిన అవసరం లేదు. ఓకే. సో ఏదైనా ఇమేజ్ టైప్ ఉంటే ఇమేజ్కి హైట్ విడ్త్ ఈజ్ ఈక్వల్ 48 అని, హైట్ ఈజ్ ఈక్వల్ 48 అని ఆల్రెడీ మనం అప్లై చేసినట్టున్నాం ఒక ఇమేజ్ ట్యాగ్. ఇక్కడ హైట్ విడ్త్ అప్లై చేసాం. ఇక్కడ ఇన్పుట్ టైప్ ఇమేజ్ చూడండి, ఇక్కడ ఇన్పుట్ టైప్ ఇమేజ్ అయితే హైట్ విడ్త్ అప్లై చేసాం. నార్మల్గా ఇమేజ్ మనం ఇంత ముందు వరకు ఇన్పుట్ టైప్ ఈజ్ ఈక్వల్ ఇమేజ్ వాడలేదు. డైరెక్ట్గా మనం ఇమేజ్ కావాలంటే ఏం చేసేవాళ్ళం? IMG ట్యాగ్ యూజ్ చేసేవాళ్ళం, అవునా. IMG ట్యాగ్ యూజ్ చేసి దీనికి SRC ప్రొవైడ్ చేసేవాళ్ళం. అలాగైనా చేసుకోవచ్చు, లేదు అనుకుంటే ఇన్పుట్ టైప్ ఈజ్ ఈక్వల్ ఇమేజ్ అని కూడా ఉంది, ఇలా కూడా చేయొచ్చు. దీనికి డిఫరెన్స్ ఏంటి? ఎప్పుడైతే మనం ఇన్పుట్ టైప్ ఇమేజ్ అంటామో అది వచ్చేసరికి ఒక మనకి క్లిక్కబుల్ యాక్షన్ ప్రొవైడ్ చేస్తుంది. క్లిక్కబుల్ అంటే దాని మీద క్లిక్ చేసినా కూడా ఫామ్ సబ్మిట్ అవుతుంది మనకి, ఓకేనా. అదే నార్మల్ ఇమేజ్కి వచ్చేసరికి ఆ యాక్షన్ ఉండదు. ఎప్పుడైతే ఇదే ఇమేజ్ తీసుకొచ్చేసి నేను ఇక్కడ పేస్ట్ చేస్తాను, సేమ్ హైట్ వెయిట్ కూడా ఇద్దాం. ఓకే. ఇచ్చిన తర్వాత ఇక్కడ 2 బ్రేక్ కూడా అప్లై చేద్దాం. చూడండి, ఇప్పుడు 2 ఇమేజ్లు వచ్చినాయి. మొదటి ఇమేజ్ వచ్చేసరికి ఏంటి? ఇమేజ్ ట్యాగ్. సెకండ్ ఇమేజ్ వచ్చేసరికి ఇన్పుట్ టైప్ ఇమేజ్.
చూడండి నేను కర్సర్ పేస్ట్ చేస్తున్నప్పుడు దాని మీద ఇది వచ్చేసరికి ఏ సింబల్ చూపిస్తుంది? క్లిక్కబుల్ యాక్షన్ టైప్ చూపిస్తుంది. అవునా? హ్యాండ్ సింబల్. హ్యాండ్ సింబల్ చూపిస్తుందా? దీని మీదకి వెళ్ళగానే నార్మల్ కర్సర్ చూపిస్తుంది. గైస్ క్లియరా మీకు? క్లియర్‌గా కనిపిస్తుందా? ఇక్కడికి వెళ్ళిన వెంటనే హ్యాండ్ సింబల్ చూపిస్తుంది. ఇక్కడికి వెళ్తే క్లిక్కబుల్. సో ఇది వచ్చేసరికి నార్మల్ ఇమేజ్. ఇది వచ్చేసరికి ఇన్పుట్ టైప్ ఇమేజ్. ఇన్పుట్ టైప్ ఈజ్ ఈక్వల్ టు ఇమేజ్. సో ఇది వచ్చేసరికి క్లిక్కబుల్ యాక్షన్. సో అదనమాట డిఫరెన్స్. నార్మల్ ఇమేజ్ ట్యాగ్‌కి ఇన్పుట్ టైప్ ఈజ్ ఈక్వల్ టు ఇమేజ్ ట్యాగ్‌కి. నెక్స్ట్ వన్ లాస్ట్ ది లిస్ట్ అట్రిబ్యూట్. The input list attribute refers to a data list element that contains the predefined options for an input. Data list option మనం ఆల్రెడీ చూసాం కదా గైస్. డేటా లిస్ట్ చూసాము ఈ ఫామ్ లో. ఎక్కడ చూసాం? ఇక్కడ పెట్టలేదు అనుకుంటా. ప్రీవియస్ ఫామ్ లో చూసినట్టున్నాం. డేటా లిస్ట్ ఫామ్ డాట్ హెచ్టిఎంఎల్ ఇది డేటా లిస్ట్ ఇదే కదా. డేటా లిస్ట్ లో లిస్ట్ ఐటమ్స్ అన్నమాట ఇది. డేటా లిస్ట్ అట్రిబ్యూట్ లో ఇన్పుట్ లిస్ట్ వచ్చేసరికి బ్రౌజర్స్ లిస్ట్. డేటా లిస్ట్ వచ్చేసరికి ఐడి బ్రౌజర్స్ ఆప్షన్ వాల్యూ ప్రొవైడ్ చేస్తుంది దాంట్లోకి. నెక్స్ట్ ఆటో కంప్లీట్ అట్రిబ్యూట్. ఇది ఆల్రెడీ చూసాం. ఆటో కంప్లీట్ కి 2 వాల్యూస్ ఉంటాయి. అవునా? ఏమేంటి ఆటో కంప్లీట్? చెప్పాలి. ఆటో కంప్లీట్ కి ఏమున్నాయి వాల్యూస్? ఆన్ లేదా ఆఫ్. ఆఫ్ అంటేనేమో మన ఫామ్ నెక్స్ట్ పేజ్కి వెళ్ళి మళ్ళీ బ్యాక్ వచ్చినప్పుడు డేటా అనేది ఉండదు. ఆన్ చేస్తుంటే మనం ఫామ్ మళ్ళీ రిఫ్రెష్ బ్యాక్ వచ్చినా కూడా ఆటో కంప్లీట్ డేటా అనేది అట్లాగే ఉంటుంది మనం ఎంటర్ చేసిన డేటా. అవునా? ఓకే, దట్స్ ఇట్ గైస్. We have successfully completed for HTML forms.